కోనసీమ జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చుట్టూ పచ్చటి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తూ ఆంధ్ర కేరళగా పిలువబడుతోంది. ఆత్రేయపురం లోల్లలాకులు మధ్య ఏర్పాటు చేసిన బోటు ప్రయాణం ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. పండుగ సెలవులు కావడంతో పర్యాటకులతో కళకళలాడుతున్న లోల్లాకుల నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఆంధ్ర కేరళగా అభివృద్ధి చెందుతూ పర్యాటక రంగంలో ఒక నూతన అధ్యాయంగా ఇటు లొల్లలాకులు ఆత్రేయపురం మధ్యన ఈ ప్రాంతంలో ఇటు బోటు ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. అటు ఆత్రేయపురంలో ఎంతో ఫేమస్ అయిన పూతరేకుల షాపులన్నీ కూడా కాలువకి ఒక పక్కన ఉండడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న ఈ కాలువను ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర కేరళగా అయితే పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. గత 4 రోజుల క్రితం ఇక్కడ ఈ ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటర్ ఉత్సవ పేరుతో డ్రాగన్ పడవల పోటీలతో పాటు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆ కార్యక్రమాలు ముగిసిన వెంటనే కూడా ఇటు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఆత్రేయపురం రేవు నుండి లొల్లలాకుల వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ కాలువ ప్రయాణం అయితే బోటు ప్రయాణం అయితే సాగుతుంది. ప్రస్తుతం కేరళ తరహాలో ఇక్కడ బోట్లు చుట్టూరు కొబ్బరి చెట్లు పచ్చటి వాతావరణం వీటి అన్నిటి మధ్యన ప్రశాంత వాతావరణం ఉండడంతో ఇటు సంక్రాంతి సెలవులకు హైదరాబాదు బెంగళూరు వంటి వచ్చిన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బోటు ప్రయాణాన్ని అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. విశాలవంతమైన కాలువలో ఈ బోటు ప్రయాణాన్ని అయితే ఏర్పాటు చేయడంతో పాటు ఇటు కోడి పందాలు చూడడానికి వచ్చిన ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబ సమేతంగా కూడా ఈ బోట్లో ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. కాలువకు ఒకవైపున రోడ్డు ఈ ఎంతో ఫేమస్ అయిన పూతరేకులు, మరొక పక్కన పంటకు సంబంధించిన కాలువగొట్టు, ఈ మధ్యలోనే ఈ బోటు ప్రయాణం ఉంది. ఇది సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ బోటు జర్నీ అయితే సాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ బోటు ఆత్రేయపురంలో ప్రారంభమై ఈ లొల్లలాకుల వరకు వెళ్తుంది. సుమారు ఈ లొల్లలాకులు అయితే 3 ప్రధాన కాలువలకు ఇది జంక్షన్గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు రాబోయే కాలంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టాలని అయితే దీన్ని ఒక ప్రణాళిక రూపంలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ సర్ ఆర్థర్ కాటన్ పేరుతోటి ఈ గోదావరి జిల్లాలకు ఎంత సస్యశ్యామలంగా మారడానికి ముఖ్య కారకుడైన సర్ ఆర్థర్ కాటన్ పేరుతోటి ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించి ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులు కోడి పందాల పందెం రాయుళ్లతోటి అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొందనే చెప్పవచ్చు. ముఖ్యంగా పండగకు 10 రోజుల ముందు నుంచే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న హోటల్స్తో పాటు అలాగే ఈ గోదావరి తీరంలో ఎంతో ఫేమస్ అయిన పిండి వంటలకు కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. అరిసెలు, సున్నుండలు అలాగే ఇతర వంటకాలతో కూడా స్థానిక ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్టాలిన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్,